హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో 40 పొడవు 31 నడుము ఉన్నటువంటి పెన్సిల్ కట్ ప్యాంటు ఎలా కట్ చేయాలో వివరిస్తాను. ఇందులో కిస్తాకి ఎలా కొలత పెట్టుకోవాలి, ఎలా కిందికి దించుకోవాలి, దీన్ని మీకు పూర్తిగా వివరంగా తెలియజేస్తూ ఈ ప్యాంట్ కటింగ్ చేస్తాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాంటు కొలతలు వచ్చేసరికి 40 పొడవండి, 31 నడుము, 35 సీటు, 24 కిస్తా, 23 థై లూజు, 16 మోకాలు లూజు, 12 ముప్పాతిక బాటమ్ లూజ్ అనమాట. ఈ కొలతలతో మనము ప్యాంటుని కట్ చేద్దాము. ఈ ప్యాంట్లో మీకు కిస్తాని ఎలా కిందకి దించుకోవాలో, కిస్తాని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది వివరిస్తాను. నన్ను సబ్స్క్రైబర్ అడిగారు, కిస్తా మా అర్థం కాలేదు, ఎలా కొలత ఎలా తీసుకుంటారు, ప్లస్ కిస్తాకి కొలత ఏ విధంగా పైనుంచి ఎంత తగ్గించుకుంటారు ఇవి అడిగారు. కాబట్టి దీంట్లో మీకు వివరంగా వివరిస్తాను. చూడండి, ఇది 40 అండి పొడవు, పైన 1 అంగుళం. ఇక్కడ మనం సమానంగా పొట్ట ఏమి లేదు కాబట్టి, ఈ వ్యక్తికి పొట్ట ఏమి లేదు కాబట్టి, సన్నగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సమానంగా గీత కొట్టుకోవాలి. ఓకే, అంతేగాని పొట్ట కనుకుంటే అప్పుడు ఆ కటింగ్ వేరు ఉంటుంది. పొట్ట ఉన్న వ్యక్తికి ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో ఆ వీడియో కూడా నేను త్వరలో పెడతాను. ఇప్పుడు వచ్చేసరికి 40 పొడవు. ఇదిగోండి, ఈ గీత కాడ నుంచి పైన పట్టీకి 1 అంగుళం పైన వదులుతున్నాను. ఇదిగోండి 40 పెడుతున్నాను. ఇక్కడ బాటమ్ పట్టీ కింద మనము 1.5 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఓకే, సెంటర్కి వచ్చేసరికి 20 కదా, ఇది మోకాలు లూజ్ కింద సెంటర్కి మోకాలు వచ్చింది అనమాట, అది లెక్క. ఇకపోతే మీకు కిస్తా ఎలా పెట్టాలనేది నేను వివరిస్తాను. 24 కిస్తా అండి ఈ ప్యాంట్కి. ఇది పెన్సిల్ కట్ ప్యాంట్ అనమాట, మనిషి సన్నగా ఉంటాడు. ఓకే, 24 కిస్తా. 24 కిస్తా అంటే ఈ 24లో నుంచి 3 అంగుళాలు తీసేయండి, అప్పుడు 21 అంగుళం ఉంటుంది. ఓకే, ఆ 21లో నుంచి సగం తీయండి, సగం అప్పుడు 10.5 అవుద్ది కదా. 10.5 మనం అప్పుడు 1 అంగుళం తగ్గించుకొని 9.5 పెట్టుకుంటే, 9.35 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. 24 కిస్తా అయినప్పుడు దాంట్లో నుంచి 3 అంగుళాలు తీసేయండి. ఓకే, అప్పుడు మనకి 21 అవుద్ది. 21లో సగం 10.5, 1 అంగుళం తగ్గించుకోండి. ఓకే, 10.5 అంటే 9.5, ఇంకో 25 కలుపుకోండి, 10 అయితే సరిపోద్ది. ఓకే, ఈ కొలతలు ఏంటంటే సహజంగా జనరల్గా అందరికి ఉండే ప్రకారం అన్నమాట. కొన్నిటికి మార్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఏంటంటే కిస్తా ఎక్కువ ఉండేవాళ్ళకి, పొట్ట ఉండేవాళ్ళకి, వీళ్ళకి దాని సపరేట్ కటింగ్ ఉంటుంది. అవి చేయాల్సినప్పుడు అవి మీకు వివరిస్తాను. ఓకే, చూడండి, ఈ అంచు తీసేస్తాము కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ 2 అంగుళాలు వచ్చేసరికి ఏమో పల్లాయి కింద జిప్పులకి వేసుకోవటానికి ఇలా గీత కొట్టుకోండి. 31 నడుము. ఓకే, 23 థై లూజు, థర్డ్ లూజ్ 23 అండి. మోకాల దగ్గర వచ్చేసరికి 16, బాటం వచ్చేసరికి 12 ముప్పాతిక. మనిషి సన్నగా ఉంటాడు, పెన్సిల్ కట్ ప్యాంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏ ప్యాంట్ అయినా కానీ సహజంగా థై లూజ్ మీద ఆధారపడి ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోండి. థై లూజ్ మీద ఆధారపడి మీ ప్యాంట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 23 ఉంది థర్డ్ లూజు. ఓకే, 23లో నుంచి 2.5 తీసేయండి. ఓకే, అప్పుడు 20.5 అవుద్ది. ఆ 2.5 ఏంటంటే బ్యాక్ పార్ట్ గురించి వదులుకుంటాం అనమాట. 2.5 తీసేస్తే 23లో నుంచి 20.5. ఓకే, 20.5 అంటే సగం 10.25. 10.25 కదా,
ఇంకో ముప్పాతి కలుపుకొని ఖర్చుకి 11 పెట్టుకోండి, సరిపోద్ది. ఓకే, అప్పుడు సగం వచ్చేసరికి 5:30. ఈ ప్యాంటు 1 తీసుకున్నాడు క్లాతు. ఈ మనిషి సన్నగా ఉంటాడు కాబట్టి దీంట్లోనే పాకెట్స్ వీలైనంత వరకు పాకెట్స్ అసలు ఇదే క్లాత్లోనే వస్తాయి. ఓకే, ఇప్పుడు 23 కదా, 2:30 తీసేసాము. అప్పుడు 20:30 అవుద్ది. అప్పుడు 10 సగం అవుద్ది, ప్లస్ 30 ఖర్చు అంటే 11. ఇక్కడ కూడా 11 పెట్టుకోండి. ఓకే, 5:30 సగానికి ఇక్కడ 11 పెట్టుకోండి. 5:30 అంటే సగం. ఓకే, ఇక్కడ బాటంలో వచ్చేసరికి 12:30 కదా, 12:30 సగం ఎంత? 6 12, 6:30 అంటే 13 కదా, 6:30 పాయింట్ వచ్చిద్ది అనమాట. ఓకే, 6:30 పెట్టుకోండి, 13 అనుకోండి, తర్వాత మనం తగ్గించుకోవచ్చు. 13 అంటే 6:30, 13 అంటే అప్పుడు 3:25. 3:25 అంటే ఒక పాయింట్ తగ్గించుకొని ఆ పాయింట్ తగ్గించుకుంటే సరిపోద్ది. అప్పుడు 3 పాయింట్ ఈదరి కూడా 6:30 కదా, 13 అంటే 3:25. ఇక్కడ 6:30 కూడా ఒక పాయింట్ తగ్గించుకొని 6:25 పెట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు మీకు కరెక్ట్ కొలత వచ్చుద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 16 మోకాల దగ్గర అంటే 4 4 16 అంటే సగానికి వచ్చేసరికి 4 అవుద్ది. ఇక్కడ 3:30 పాయింట్ సగానికి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి 8 కదా, 16 అంటే ఒక పాయింట్ తగ్గించుకొని 7:30 పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఈ నడుము చూడండి, 31 7 4 20 7:30 అంటే 30 పాదెక్కు 8 7:30 కదా. ఇక్కడ వచ్చేసరికి మనము ఇక్కడ 11 పెట్టుకున్నాం కదా బాటం దగ్గర, థై దగ్గర. ఇక్కడ కూడా అలాగే 11 పెట్టుకొని 5:30 సెంటర్కి పెట్టుకోండి. ఓకే, 7:30 కంటే మనకి సరిపోతుంది. 7:30 నడుము అంటే 31 అనమాట. 7:30 కంటే 8:30 పెట్టుకోండి ఖర్చుతో కలుపుకొని. ఇక్కడికి కరెక్ట్గా అక్కడికి సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఫస్ట్ ఇలా స్ట్రైట్ గీత గీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా క్రాస్ గీసుకోండి. ఓకే, చూడండి, ఇదిగోండి ఇలా గీసుకోండి. ఇక్కడ దగ్గరకు ఉండటం వల్ల ఇక్కడ బుడ్డ రాలేదు, కరెక్ట్గా సాసుగా ఉంది. ఇది కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట సైడ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం బెల్ట్ కింద 2:25 సైడ్ పాకెట్ కింద 2:25 పెడుతున్నాను. ఇక్కడ 7:25 పెడుతున్నా. ఏంటి పాకెట్కి. అదే పెద్ద లావు వ్యక్తికి కనుకైతే 7:30 పెట్టుకోవాల్సి వచ్చింది ఓపెను. ఇక్కడ 7:25 పెడుతున్నా. ఓకే, అప్పుడు కుట్టుకున్న తర్వాత మనకి 6:30 దాకా వచ్చుద్ది, కరెక్ట్గా సరిపోద్ది. ఓకే, ఇదిగోండి చూసుకోండి, అది
చూడండి, ఈ పీస్ ఉంది కదా, దీన్ని నేను సైడ్ ప్యాకెట్కి లోపల వైపు ముక్క కింద వాడతాను. ఇదిగోండి, ఇక్కడికి సమానం, ఇక్కడికి చూసుకొని కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇక్కడికి కట్ చేసుకోండి ముక్కలు. ఇదిగోండి, ఈ ముక్కలు వచ్చేసరికి సైడ్ ప్యాకెట్ లోపల వైపుకి పోతాయి అన్నమాట ఈ ముక్కలు. ఓకే, ఇవి వచ్చేసరికి బ్యాక్ ప్యాకెట్కి బెల్ట్ ప్యాకెట్కి ముక్కలుగా తీసుకుంటాం. 7 అంగుళాలు పెట్టి తీసుకుంటే సరిపోద్ది. మనం 5 బాతిగా పెట్టుకుంటాం బ్యాక్ ప్యాకెట్కి, అందువల్ల సరిపోద్ది. ఇదిగోండి, బ్యాక్ ప్యాకెట్కి బెల్ట్ ప్యాకెట్ ముక్కల కింద తీసుకుంటాం. ఇక్కడ బెల్ట్ గురించి 7 అంగుళాలు పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి 1 బాతిక, ఇదిగో ఇట్లా ఇట్లా గీత గీసుకొని ఇక్కడ నుంచి 1 బాతిక పెట్టుకుంటే సరిపోద్ది గుర్తు ఎప్పుడైనా సరే. ఈ ఫ్యాంటీ ఫిల్టర్లు లేవండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ సైడ్ నేను గీత కొట్టలేదు చూడండి, ఈ సైడు నేను గీత కొట్టలా. ఓకే, దానికి ఈ పార్ట్ని ఇలా వేసుకొని గనక మనం గీత కొట్టుకున్నామంటే చూడండి, ఈ పార్ట్ని ఇలా వేసుకొని గీత కొట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చుద్ది అనమాట. షేప్ అనేది నీట్గా ఉంటుంది, తేడా ఉండదు, తేడా రాకుండా కరెక్ట్గా వచ్చుద్ది. అందుకని ఆ సైడ్ నేను గీత కొట్టుకోకుండా ఇదే ఈ సైడ్ పార్ట్ని వేసుకొని కట్ చేసుకుంటున్నా. ఓకే, చూడండి ఎట్లా ఉందో. సైడ్ ప్యాకెట్ గురించి ఆ సైడ్ కూడా రెండో వైపు కూడా గీత కొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసాం కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్ తీసుకోవటానికి ఇలా ఉంది కదా, మీరు ఈ సైడ్ తిప్పుకోండి దీన్ని. ఓకే, ఇలా ఈ సైడ్ తిప్పుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ పార్ట్ మీద వేసి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ పార్ట్ మీద వేసి
ఓకే, ఇప్పుడు 2.5 మనము బ్యాక్ పార్ట్కి అని చెప్పి 2.5 వదిలిపెట్టాం కదా. ఇక్కడ ఆ 2.5 గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి 2.5 గుర్తు పెట్టుకుంటున్నాను. ఇంకొక అంగుళం ఎక్స్ట్రా పెడుతున్నా. ఈ అంగుళం అనేది తర్వాత లూజ్ కావాలంటే, మనకి ఎప్పుడైనా సరే మనిషిలా ఎక్కినప్పుడు ఏదైనా లూజ్ కావాలంటే వాడు తీసుకొని సైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఎక్స్ట్రా ఉంచడం వల్ల. లేకపోతే ఇంకా ప్యాంటు పడేయాల్సి వచ్చుద్ది అనమాట. అదొకటి. ఇక్కడేమో పాతి తక్కువ 2 పెడితే సరిపోద్ది, ఇక్కడ అంగుళంన్నర పెడితే సరిపోద్ది. ఓకే, చూడండి. ఈ స్కేల్ పెట్టి ఇక్కడ ఇలా కట్ చేసి ఇలా గీసుకుందాం. మళ్ళీ ఇది అంగుళం ఎక్స్ట్రా ఉంది కదా, దానికి కూడా ఈ విధంగా గీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము పైన ఈ విధంగా ఒక 2 అంగుళాలు ఎక్కువ పెట్టుకొని ఈ విధంగా గీసుకోండి. మీకు ఈ గుర్తులు పెట్టిన తర్వాత మీకు కిస్తా ఎంత వచ్చేది మీకు పర్టికులర్గా చూపెడతాను. 31 కదా, 7.35. ఓకే, 7.35 నడుము అంటే 31, 8.25 బ్యాక్ డాట్కి అనమాట, ఫిల్ట్కి 8.25 అయితప్పుడు ఆ రంగులు డాట్కి 9.35 అయితే ఖర్చుకు అనమాట. ఇది ఎంత అంగుళంన్నర బ్యాక్ ఖర్చుకి పెట్టాను. ఓకే, ఇప్పుడు సీట్ వచ్చేసరికి 35 అండి. ఇదిగోండి 35, 8.5, 34, 8.35 అయితే సరిపోయింది 35. ఓకే, ఎప్పుడైనా సరే వీలైనంత వరకు కూడా సహజంగా 90% నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నడుం కొలత కంటే కూడా సీటుకు వచ్చేసరికి ఒక 4 అంగుళాలు కలుపుకుంటే సీట్ వచ్చుద్ది అనమాట. అది నా అబ్జర్వేషన్లో నేను కనుక్కున్నది. ఓకే, 90% అలాగే ఉంది. ఎవరో మరీ లావుగా ఉండే వాళ్ళకి తేడా రావచ్చేమో, కానీ వీలైనంత వరకు ఇట్లా ఉంది. ఓకే, 35 అండి సీటు అంటే 8.35. ఇదిగోండి ఇక్కడ గుర్తు పెట్టుకోండి 8.35కి. ఓకే, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని 8.35 గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇది అసలు. ఓకే, అర్థమైంది కదా. ఈ ఖర్చు కింద ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నా. చూడండి, ఇదిగోండి ఈ విధంగా గీసుకోండి. ఓకే, ఇట్లా ఇదిగోండి ఈ విధంగా గీసుకోండి. చూడండి, ఇట్లా ఉంది కదా. మనం కరెక్ట్గా ఈ రౌండ్ షేప్లో కనుక గీసామని చెప్పి ఇదే రౌండ్ షేప్లో కనుక కట్ చేసామంటే పట్టుకునే అవకాశం ఉంటుంది, బండి ఎక్కేటప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సాసుగా కట్ చేసుకోవాలి బ్యాక్. ఓకే, చూడండి, ఇప్పుడు మీకు కిస్తా చూపెడతాను. ఇదిగోండి పైన అంగుళం వదిలి పెట్టుకున్నా ఫ్రంట్కి. ఓకే, ఏంది బెల్ట్ కింద ఇట్లా ఈ విధంగా చూసుకున్నామంటే ఇదిగోండి ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. ఓకే, ఒక అంగుళము మళ్ళీ బ్యాక్ బెల్ట్ కింద అప్పుడు 11.5 అవుతుంది. 11.5కి ఇదిగో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా పట్టుకోండి. 11.5కి ఇదిగోండి కరెక్ట్గా 24 వచ్చుద్ది. ఓకే, ఈ విధంగా తీసుకోవటం వల్ల ఇప్పుడు 7.35
అంటే 8:25 అని చెప్పి 7:35లో నుంచి సగానికి మనం డాట్ కింద బ్యాక్ డాట్ కింద పెట్టుకోవాలి. 7:35 అంటే 8 వేసుకో, 3:35 పాయింట్ ఇదిగోండి అక్కడికి డాట్ కింద బ్యాక్ పాకెట్కి ప్లస్ డాట్ కింద అనమాట అక్కడ గుర్తు పెట్టుకున్నాను. ఓకే, చూడండి. ఓకే, ఇదిగోండి ఎక్స్ట్రా ఖర్చు కింద కదా ఇది ఇట్లా ఘాటు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఘాటు పెట్టుకోవాలి మోకాల దగ్గరకు వచ్చే కాడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు కింద ఘాటు పెట్టుకున్నానని చెప్పాను కదా. ఓకే, దీన్ని ఈ విధంగా వేసుకొని ఈ ఘాటు కాడికి ఈ ఘాటు కాడికి ఈ క్రాస్ స్కేల్ పెట్టుకొని గీత కొట్టుకోండి. కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఉండదాన్ని వదిలేసుకోవాలి. అక్కడ నుంచే కుట్టుబడిద్ది అనమాట. దాని పక్కన హాఫ్ ఇంచ్ పక్కన పడిద్ది కుట్టు. ఇదిగోండి ఇది ఈ గీతలోనే ఇది ఎక్స్ట్రా కింద లెక్క. తర్వాత మనం సైజ్ చేసుకోవడానికి ఉపయోగపడిద్దని ఎక్స్ట్రాగా పెట్టుకున్నా. ఓకే, అవుతుంది కదా. ఇప్పుడు మనము అవుటిని గుర్తుపెట్టుకొని ఈ సైడ్ వచ్చేసరికి 35 కదా చీటండి. చూడండి 8:35 కదా 35 అంటే ఇదిగో ఇక్కడ ఖర్చు వదిలి పెట్టుకొని. ఓకే, ఇదిగోండి 8:35 కాడికి ఇట్లా గుర్తు పెట్టుకొని స్కేల్ పెట్టి ఇక్కడ ఖర్చు వదిలి పెట్టిన బ్యాక్ ఖర్చు వదిలి పెట్టాం కదా అక్కడ నుంచి ఈ విధంగా స్కేల్ పెట్టి ఇట్లా గీసుకొని. ఓకే, ఏడ మనము ఈ స్కేల్ పెట్టుకొని ఇట్లా ఇట్లా రౌండ్గా గీసుకున్నామంటే ఆ గీతలోకి మనం కుట్టుకోవచ్చు. అప్పుడు నేను కరెక్ట్గా ఉంటుంది ప్యాంటు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాకులు కూడా తీసాము. ఇప్పుడు ఈ క్లాత్లో మనం బెల్ట్లకి ప్లస్ సైడ్ పాకెట్లకి తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు బెల్ట్కి కట్ చేస్తున్నాను. నాలుగు అంగుళాల ఎడల్పు పెట్టుకోవాలి బెల్ట్కి. చూడండి
4 అంగుళాలు వెడల్పు పెట్టుకుంటున్నాను. ముప్పై 31 అండి నడుము. ఇప్పుడు 3.5 ఈ ఉక్సులు పట్టి తిరగేసుకుంటాం. ఓకే, ఆ పట్టి ఎక్స్ట్రా ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లోది, దానికి ఒక 3.5 ఎక్స్ట్రా వదులుతున్నా. తర్వాత బెల్ట్ స్టార్ట్ అయ్యిద్ది 2.35. ఓకే, 31 కదా నడుము, అంటే 15.5. ఓకే, అప్పుడు అంగుళంన్నర ఎక్స్ట్రా 17 అంగుళాలు అయితే సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనము సైడ్ ప్యాకెట్కి క్లాత్ తీసుకుందాం. ఓకే, సైడ్ ప్యాకెట్ వచ్చేసరికి ఇది 31 నడుం కదా, మనం 7.5 ఎడల్పు మీద ఈ బెల్ట్ ప్యాకెట్ తీసుకుంటే సరిపోయిద్ది. 7.5 పాయింట్ పెట్టుకుంటే ఒక పార్ట్ వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 24.5 పెట్టుకుందాము, అంటే 12 బాతి పెట్టుకుందాము ఒక ప్యాకెట్కి. ఇప్పుడు 24.5 12 బాతికి పొడవు ప్యాకెట్కి. ఎడల్పు వచ్చేసరికి 7.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, అదే కనుక నడుము కనుక ఎక్కువ ఉండేవాళ్ళకి కనుక అయితే 8 అంగుళాలు 7.35 పాయింట్ అట్లా పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఇతను నడుము తక్కువ కాబట్టి 7.5 పెట్టుకుంటే ఒక పార్ట్ వచ్చేసరికి సరిపోద్ది. ఇదే క్లాత్లో మీకు సైడ్ ప్యాకెట్లు కూడా వచ్చేస్తున్నాయి చూడండి. ప్యాంట్ క్లాత్లోనే వస్తే గట్టిగా ఉంటాయి. ప్యాంట్ క్లాత్లోనే వస్తుంది, మనం ఎక్స్ట్రా ప్యాకెటింగ్ క్లాత్ వేసుకునే పని లేకుండా. చూడండి, ఓకే. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకొని ఆ ఫ్రంట్ పార్ట్ని, ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చూడండి, ఈ ప్యాకెట్ల మీద ప్యాకెటింగ్ క్లాత్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పరుచుకోండి. సైడ్న ఈ విధంగా చూడండి, ఈ విధంగా పరుచుకొని ఇట్లా గుర్తు పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా గుర్తు పెట్టుకొని కనుక తీసామంటే, ఇట్లాగా తీసామంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది ప్యాంటు ప్యాకెట్లు కట్ చేసుకోవటం. ఓకే, ఈ కింద వైపు వచ్చేసరికి ఇలా కట్ చేసుకోండి.
సైడ్ ప్యాకెట్లు కూడా తీసుకుందాం మనం. బస్ ఇప్పుడు దీంట్లో మనము ఏం తీసుకోవాలి? బ్యాక్ పాకెట్కి బెల్ట్లు పెట్టుకోవటానికి, బెల్ట్ పెట్టుకునే యాంగర్స్కి, వాటికి ఓకే, కిస్తా పట్టీకి, వీటికి తీసుకోవాలన్నమాట మనం క్లాత్. ఓకే, ఇంకా ఇది ఉంది, దీన్ని వాటికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటాను. పెన్సిల్ కట్ ఫ్యాంట్ కటింగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.